నేను జైని ప్రేమించాను, కానీ జై నిన్ను ప్రేమించాడు. మీ ఇద్దరికే పెళ్ళయింది. ఇప్పుడు నువ్వు కూడా జైని లవ్ చేస్తున్నావు. మీరిద్దరూ కలిసి సుఖంగా ఉండండి. అది కాదు నిత్య, మాట్లాడొద్దన్నా. ఇన్నాళ్ళు నేను నీకు చేసిన ద్రోహానికి, పాపాలకు ఇది పరిహారం అనుకో. నీ బదులు జైతో నేను మాట్లాడతాను. ఏదోలా మళ్ళీ తాళి కట్టించుకొని 3 రాత్రుల్లో చేసుకుంటాను. అయ్యో, శాపంతో నేను చనిపోతాను. తర్వాత జై నువ్వు హ్యాపీగా ఉండండి. నువ్వు లేకుండా మాకు హ్యాపీ ఏంటి నిత్య? నువ్వు బతకాలి కదా. నేను బతకాలంటే ఏం చేయాలి? నువ్వు చావాలి. కాదు కాదు, నిన్ను చంపాలి. నువ్వు నా అక్కవైతే ఏంటి, తొక్కవైతే ఏంటి? నా ఆనందానికి అడ్డొస్తే ఆ దేవుణ్ణి కూడా వదిలిపెట్టను. ఛీ! ఆఫ్టర్ ఆల్ నాతో బ్లడ్ షేర్ చేసుకున్న నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావు? వదలను. మనిద్దరం కలిసి ఒకే గర్భాన్ని పంచుకొని ఉండొచ్చు, కానీ ఒకే మొగుణ్ణి పంచుకోవడానికి నేను ఒప్పుకోనే. జై నా సొంతం, నాకు మాత్రమే కావాలి. జై కాలి గోటిని కూడా నీకెవ్వను. నువ్వు తన కూతురువని తెలిసి మామ్ నిన్ను కాపాడుకోవాలనుకుంటుంది. తనకి నువ్వు నేను ఇద్దరం కావాలంట. మనకు జై అక్కర్లేదంట. అందుకే జైని మన నుంచి విడదీయాలనుకుందంట. ఆఖరికి జైకి ఉరిశిక్ష వేయించి చంపాలనుకుందంట. ప్రేమించిన కూతురికి ప్రియుణ్ణివ్వాలి గాని తోడబుట్టింది తొక్కలో పుట్టింది ఎందుకు? నేనేం చేసుకోవాలి నిన్ను? అక్క అక్క అంటూ నీ కొంగు పట్టుకొని జీవితాంతం గడిపేయాలా? 20 ఏళ్ల తర్వాత కూతురు దగ్గరైందని మామ్ నాకు జైని దూరం చేయాలనుకుంటుంది. పిచ్చి మామ్. దానికి తెలీదు జైని నా నుంచి దూరం చేస్తే ఏం జరుగుతుందో. సో మై డియర్ సిస్టర్, నువ్వు నాకు నచ్చలేదు. నీకోసం నేనొకసారి చచ్చాను. ఈసారి నా కోసం నువ్వు చావు. హ్యాపీ జర్నీ. వద్దమ్మా, మంగనేం చెయ్యొద్దు.
థ్యాంక్ గాడ్, ఇదంతా కళ. నీకేం కాకూడదు మంగ, నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి. ఇది అమ్మ కోరిక. నాకు నీవు ప్రాణం, నీకు నేను ఏమో, నీవే నాకు దీపం, నేను నీకు అవును కాను, ఏమో తాను చెబుతుంది నీకు ముందున్న కాలం. జో జో లాలి జో జో. ఏంటి మామ్, నిద్రలో అలా షాక్ అవుతూ లేచావు? పీడకలు ఏమైనా వచ్చిందా? మాట్లాడవేంటి మామ్? ఇది కూడా కలే అనుకుంటున్నావా? కాదు, నిజం. నేను నీ పక్కనే ఉన్నాను. ఇక్కడ నేనెందుకు పడుకున్నాను అనుకుంటున్నావా? ఏం చేయను మామ్, నీ కూతురు కాని కూతురు నీ పక్కనే ఉంటే నీ నిజమైన కూతుర్ని ఎక్కడో ఉన్నాను. ఒకసారి నీ పక్కన పడుకోవాలనిపించింది, అందుకే దొంగచాటుగా వచ్చి పడుకున్నాను. మామ్, నువ్వేం డిస్టర్బ్ అవ్వలేదు కదా? మాట్లాడకు. ఏ, అది డిస్టర్బ్ అవుతుందనా? ముందు నువ్వు ఇలా రా. అదా రా. నీకు అసలు బుద్ధుందా బేబీ? నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా? మంగ నిద్ర లేచి నిన్ను చూసుంటే ఏమయ్యేది? ఏముంది, నేను చావలేదు, బతికే ఉన్నానని దానికి తెలిసేది. చావాల్సింది నేను కాదు, అది అని దానికి అర్థమయ్యేది. బేబీ, ఏంటి మామ్, అంత ఉలిక్కి పడుతున్నావు? నీ కూతురు కాని కూతురు చస్తుందనా? ఆ బలి పశువుపై అంత ప్రేమేంటి నీకు? దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, దానికి గోరు ముద్దలు తినిపిస్తున్నావు, పాలు తాగించి మూతి తుడుస్తున్నావు,
పక్కన పడుకోబెట్టుకుని దుప్పటి కప్పుతున్నావు. ఎందుకిన్ని సేవలు చేస్తున్నావు? నేను చచ్చానని అదే నేననుకుంటున్నావా? లేక దాన్నే నన్ను చేయాలనుకుంటున్నావా? టైం వచ్చినప్పుడు నేనే నీకన్నీ చెప్తానన్నాను కదా బేబీ. నువ్వు వేరే ఇంటికి వెళ్లకుండా ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? నా హ్యాపీనెస్ కోసం ఇక్కడ నువ్వేం చేస్తున్నావో చూడాలనిపించి ఆగిపోయాను మామ్. చూస్తుంటే నువ్వు నా హ్యాపీని లెస్ చేస్తున్నావేమో అనిపిస్తుంది. అలా ఎందుకు చేస్తాను బేబీ? నేను ఏం చేసినా నీ సంతోషం కోసమే. కానీ నువ్వు చేసే ఏ పనిలోనూ నాకు సంతోషం కలగట్లేదు మామ్. అనుమానమే కలుగుతుంది. అసలు మన టార్గెట్ ఏంటి? జైకి మంగకు 3 రాత్రులు జరిపించడం. అది వదిలేసి ఏదేదో చేస్తున్నావు. ఆ ఇంట్లో ఉండాల్సిన జైని మంగని ఇల్లరికం పేరుతో ఈ ఇంటికి తీసుకొచ్చావు. ఫస్ట్ నైట్ అక్కడేదో ప్రాబ్లం అవుతుందని నువ్వు వాళ్ళని ఇక్కడికి తెచ్చావేమో అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా వాళ్ళని నువ్వు కలవనివ్వట్లేదే. విడివిడిగా ఉండమంటున్నావు. ఎలాగో చచ్చేదానికి ముహూర్తం ఎందుకు మోమ్? ఏదోలా 3 రాత్రులు జరిపిస్తే దాని చావేదో అది చస్తుంది కదా. దాని చావుని ఎందుకు డిలే చేస్తున్నావు? బలిచ్చే జంతువుని మేపినట్టు ఎందుకు ఇంకా దానికి తిండి పెడుతున్నావు? ఇంకా ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి మామ్? వాళ్ళ క్లోజ్నెస్ చూస్తూ ఎన్ని రోజులు నేను కుమిలిపోవాలి? చావాల్సిందాదా లేక నేనా? నువ్వు ఏదో చేస్తున్నావు. అది నాకు చెప్పకుండా దాస్తున్నావు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను మామ్. ఇక నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నా పని నేను చేస్తాను. ఈ ఇల్లు విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నీతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాను. అలాగే జైకి దానికి నేనే దగ్గరుండి 3 రాత్రులు జరిపిస్తాను. 3 రాత్రులు అవగానే దాన్ని తప్పించి ఆ స్థానంలోకి నేను వెళ్తాను. ఆ మంగను ఫినిష్ చేసి జైని తీసుకుని మా అత్తారింటికి వెళ్ళిపోతాను. ఇది ఫిక్స్. భగవంతుడా, మంగ తన తోబుట్టు అని నిత్యకి చెప్పలేను. శాపానికి మంగని బలి చేయలేను. నా 2 కూతుళ్లను ఎలా కాపాడుకోవాలి? మంగను నిత్యను దూరం చేసుకోక తప్పదా? ఏ కూతుర్ని వదులుకోవాలి? ఎందుకింత అగ్ని పరీక్ష పెట్టావయ్యా? తిందామంటేనేమో ఫుడ్ లేదు, నైట్ ఏమో నిద్ర లేదు, నిత్యేమో నా పక్కన లేదు. ఇల్లరికం వచ్చిన ఫస్ట్ డేనే ఇంత ఘోరంగా ఉందేంట్రా బాబు. తల పగిలిపోతుంది. నిత్యతో కాఫీ చేయించుకొని తాగితే గాని ఈ తలనొప్పి పోదు.
పక్కన అలా పడుకోవాల్సింది అమ్మ పక్కన పడుకుంది. తల్లి కూతుళ్ళు హాయిగా నిద్రపోతున్నారు. నాకే గ్రహచారం పట్టి జాగారం చేశాను. ఈ పరిస్థితిలో నిత్యం ఎలా నిద్రలేపేది? ఈ షెఫ్స్ ఏమయ్యారు? హెడ్డేక్గా ఉంది. ఈ షెఫ్స్ ఎక్కడికి పోయారు? వామ్మో, వదిలే. కాఫీ అడిగితే కుడితిస్తారు. అది తాగే బదులు నా తంటాలేవో నేను పట్టం బెటరు. అమ్మయ్యా, బ్రెడ్ జాము పాలు ఉన్నాయి. బతికిపోయా. ఈ బ్రెడ్ జాము తిని వేడి వేడిగా కాఫీ తాగితే కడుపు చల్లగా ఉంటుంది. అవును, బ్రెడ్ పై జామ్ రాసుకుని తినొచ్చు. ఈ కాఫీ ఎలా చేసేది? నిచ్చెన కర్రీ చేయటం నేర్పించింది కానీ ఈ కాఫీ చేయటం నేర్పలేదే. హౌ? ఎస్, దీనికెందుకు బుర్ర బదులు కొట్టుకోవడం? హౌ టు మేక్ ఏ కాఫీ. ముందుగా గిన్నెలో పాలు పోయాలి. పాలు పోసిన ఆ గిన్నెను స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. అంతేగా. స్టవ్ ఆన్ చేశాను. తర్వాత పాలు బాగా మరగ పెట్టాలి. ఓకే, మరిగేదాకా వెయిట్ చేయాలా? చేద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు? ఈ బ్రెడ్ జాము ఈటింగ్ చేద్దాం. ఆగాగు, అలా పైకి రాకే. ఆగాగు, ఆగే. అబ్బా.